పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా కాస్తంత కన్ఫ్యూజను, కాస్తంత ఆలస్యం, కాస్తంత హడావుడి. కాకపోతే ఇప్పుడు ఎన్నికల సమయంలో ఆలస్యం అయ్యే కొద్దీ ఆలస్యం అమృతం విషయం అంటారు కదా, ఈ నిరసన జ్వాలలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే 15 స్థానాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించారు. అంటే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కొందరి పేర్లు బహిరంగంగా ఇంకా మీడియాకి వెల్లడించలేదు, వాళ్ళకైతే ఇండివిజువల్గా చెప్పేశారు ఎవరికి వాళ్ళు పని చేసుకోమని. అయితే ఇందులో ప్రధానంగా తిరుపతి సీట్ను చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కేటాయించారు అనేది ప్రచారం జరుగుతుంది. ఆయన కొద్ది రోజుల క్రితం జనసేన పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో మొదటి నుంచి తిరుపతిలో ఉన్న కిరణ్ రాయలు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి, ఒక రకంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు పసుపులేటి హరిబాబు వీళ్ళందరూ కూడా నిరుత్సాహానికి గురయ్యారు. ఇప్పటికే జనసేన పార్టీలో చేరిన మాజీ ఎంపీ డీకే ఆదికేశవ నాయుడు మనవరాలు డీకే చైతన్య కూడా చిత్తూరు లేదా తిరుపతి సీట్ని ఆశిస్తున్నారు. అయితే చిత్తూరు సీట్లో ఇప్పటికే టీడీపీ అభ్యర్థిని ప్రకటించింది. దీంతో చైతన్య తిరుపతి సీట్ని ఆశించారు. అయితే కిరణ్ రాయలు, హరిబాబు, డీకే చైతన్యంలో ఎవరికి కేటాయించకుండా ఆరణి శ్రీనివాసులకు సీట్ ఇవ్వడం అనేది ఒక్కసారిగా వాళ్ళందరిలో అసంతృప్తి జ్వాలలు రేకెత్తినట్టు అయింది. ఎందుకంటే స్థానికుడు కాని వ్యక్తికి సీటు ఎలా ఇస్తారు అనే అసంతృప్తి అయితే వాళ్ళలో కనిపిస్తుంది. ఇప్పటికే తిరుపతి టీడీపీ నేతలు ఓకా విజయ్ కుమార్, పెద్దబ్బ, పులిగోరు మురళీధర్ రెడ్డిలతో పాటు జనసేన అసంతృప్తి నేతలు కిరణ్ రాయల్ తదితరులు వీళ్ళందరూ ఒక హోటల్లో సమావేశమయ్యి ఒక డెసిషన్ కూడా తీసుకున్నారు భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి. వాస్తవానికి ఈ ఆరణి శ్రీనివాసులు 2019లో వైసీపీ తరఫున చిత్తూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున తొలిసారి చిత్తూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచారు. 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో మరోసారి విజయం సాధించారు. అప్పట్లో పీఆర్పీకి గతంలో వైసీపీకి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2009లో ఓడిపోయాక టీడీపీలో చేరిన శ్రీనివాసులు ఆ పార్టీకి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. సో ఇటువంటి నేపథ్యంలో ఆయనకి నాన్ లోకల్ అని ఎప్పటి నుంచో సీట్లు ఆశిస్తున్న వాళ్ళు, అంటే ఒక్క చిత్తూరులోనే కాదు చాలా చోట్ల ఈ పరిస్థితి. ఎందుకంటే ఉన్న తక్కువ సీట్లు త్వరగా ప్రకటించేసి ఒక క్లారిటీ ఇస్తే ఈ నిరసనల జ్వాలలు ఇవన్నీ ఉండవు. లేకపోతే ఈ వ్యతిరేకతను ఎలా తట్టుకోవాలి, ఎలా బుజ్జగించాలి అనేది ఒక పెద్ద పెను సవాల్ అవుతుందేమో పవన్ కళ్యాణ్ గారికి. చూద్దాం త్వరగా డెసిషన్ తీసుకుంటారు లేదు.